సో అందరికీ హాయ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, మీరు కనుక బైపీసీ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంటే వెంటనే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయండి, వీఆర్ వెయిటింగ్ ఫర్ బైపీసీ కౌన్సిలింగ్ అప్డేట్స్ అని చెప్పేసి. చూద్దాం ఎంతమంది బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి. ఓకేనా? సో మన ఛానల్లో ఓన్లీ ఎంపీసీ కౌన్సిలింగ్ గురించి అప్డేట్స్ వస్తున్నాయి, బైపీసీ వాళ్ళకి కూడా చెప్పండి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఈ వీడియో నేను కాదు, ఇంకా నుంచి మన ఛానల్లో బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. కాబట్టి మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? సో బైపీసీ స్టూడెంట్స్కి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ చూడండి, బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళు అగ్రికల్చర్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు, బీఫార్మసీ, అలాగే ఫార్మా డి, బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు, బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అవ్వచ్చు, వెటర్నరీ సైన్స్ జాయిన్ అవ్వచ్చు, హార్టికల్చర్, ఫిషరీ సైన్స్, అనిమల్ హస్బెండరీ, ఈ విధంగా మనకు డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటిలో మీరు జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ఒక కోర్సు ఒక కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఈ అన్ని కోర్సెస్కి కలిపి ఒక కౌన్సిలింగ్ ఉండదు, ఒక కోర్స్ ఒక కౌన్సిలింగ్ అనమాట. చూడండి ఇక్కడ. సో అగ్రికల్చర్ మనకు సపరేట్గా కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత బీఫార్మసీ, ఫార్మా డి, బయోటెక్నాలజీ ఇది సపరేట్ కౌన్సిలింగ్ అనమాట. బీఎస్సీ నర్సింగ్ సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, వెటర్నరీ సైన్స్ సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, హార్టికల్చర్ సపరేట్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది, ఫిషరీ సైన్స్ సపరేట్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఓకే? సో మీరు కనుక ఈ అన్ని కోర్సెస్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక అన్ని కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలి, అన్ని కౌన్సిలింగ్ ఫీజు అయితే కట్టాల్సి వస్తుంది. ఇది ఒక పెద్ద భారం అనమాట. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళకు. సో ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలి, బీఫార్మసీ కావాలా, లేకపోతే బీఎస్సీ నర్సింగా, లేకపోతే వెటర్నరీ సైన్సా డిసైడ్ చేసుకొని ఆ ఒక్క కౌన్సిలింగ్ మాత్రం అప్లై చేసుకుంటే సరిపోతుంది. లేదు నాకు ఏది వచ్చినా సరే ఓకే అనుకుంటే కనుక మీరు అన్ని కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలి. ఓకే? సో నేను వీడియోలో మీకు ఈ కోర్సెస్కి సంబంధించి ఇప్పటి వరకు ఏ కోర్సెస్కి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చింది, వేటికి ఇంకా రాలేదు. సో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. ఇక్కడ నుంచి మన ఛానల్లో బైపీసీ కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. సో రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఓకేనా? ఎస్. చూడండి, ఈ అన్ని కోర్సెస్లో మనకు ఒకే ఒక కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అదే అగ్రికల్చర్ అనమాట. ఇది అగ్రికల్చర్. చూడండి, ఇది అగ్రికల్చర్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనమాట, అంటే కౌన్సిలింగ్ వెబ్సైట్ ఇది. సో ఈ మంత్ 13th నుంచి మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే అయింది, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం స్టార్ట్ అయితే అయింది. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను అనమాట, ఎలా మనం ఈ కౌన్సిలింగ్ అగ్రికల్చర్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీజు ఎలా కట్టాలని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో చూడండి, లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ నెక్స్ట్ మంత్ 2nd వరకు మనము ఈ అగ్రికల్చర్ కౌన్సిలింగ్కి అప్లై రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీ 12/8, అంటే నెక్స్ట్ మంత్ 12th వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం లేట్ ఫీ అయితే మనం కట్టాలన్నమాట. వాళ్ళు నార్మల్ ఫీజ్, వాళ్ళు చెప్పిన నార్మల్ ఫీజ్ కాకుండా కొంచెం లేట్ ఫీ ఎక్స్ట్రాగా పేమెంట్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ 12th వరకు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో నో యువర్ పేమెంట్ స్టేటస్ అంటే మీరు ఫీజు కట్టిన స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. క్లిక్ హియర్ టు ప్రింట్ పేమెంట్ రిసిప్ట్, సో మీ పేమెంట్ రిసిప్ట్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. క్లిక్ హియర్ ఫర్ గ్రీవెన్స్ రిక్వెస్ట్, అంటే మీరు అప్లికేషన్ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ డేటాలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అలాంటి వాళ్ళు ఈ లింక్ ద్వారా ఆ డేటాని మాడిఫై కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మంత్ 12th తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ వెబ్సైట్ని అప్డేట్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే కనుక వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఓకే? సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావాలి మనకు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఉంటుంది. ఫైనల్గా మనకు అలాట్మెంట్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ మంత్ 12th వరకు మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ లోపల వీళ్ళు ఏమన్నా అప్డేట్ ఏమైనా ఇస్తే కనుక నేను ఒక వీడియో చేస్తాను, సో దట్ మీరు అది ఫాలో అయిపోవచ్చు అనమాట. ఓకే? వీడియోని అంటే మన ఛానల్ రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇది అగ్రికల్చర్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్. తర్వాత బీఫార్మసీ. సో బీఫార్మసీ మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. బీఫార్మసీ, ఫార్మా డి, అలాగే బయోటెక్నాలజీ, ఈ 3 కోర్సెస్కి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. చూడండి, అగ్రికల్చర్ అంటే సో అగ్రికల్చర్ కౌన్సిలింగ్ మనకి ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఆచార్య ఎన్జీ
రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వాళ్ళు ఈ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో బీఫార్మసీ వాళ్ళు డైరెక్ట్గా మనకి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఏపీఎస్సిహెచ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఈ కౌన్సిలింగ్ అనేది. నెక్స్ట్ వెటర్నరీ సైన్స్. సో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. హార్టికల్చర్ వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఈ కౌన్సిలింగ్ అనేది. ఫిషరీ సైన్స్ వచ్చేసి ఫిషరీ సైన్స్ సంబంధించిన యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఓకే, సో వీటిలో మనకు ఎటువంటి నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు అయితే రాలేదు. వెటర్నరీ సైన్స్ కానీ లేకపోతే హార్టికల్చర్, ఫిషరీ సైన్స్, బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ ఎటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే లేదు. ఓన్లీ అగ్రికల్చర్ మాత్రం రిలీజ్ చేస్తారు. సో వీటిల్లో ఇంకా ఏమన్నా బీఫార్మసీ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఏమన్నా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తే కనుక ఇమీడియట్గా మన ఛానల్ వీడియో ఉంటుంది. జస్ట్ మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. నేను బైపీసీ కౌన్సిలింగ్ గురించి మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే అందిస్తూ ఉంటాను. అలాగే కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ కౌన్సిలింగ్కి మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా వచ్చాయండి. అది నేను వీడియో చేస్తాను. కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి ఎవరికైతే వీడియో కావాలో అగ్రికల్చర్ కోర్స్కి మీరు వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయండి, వీ వాంట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆఫ్ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అని చెప్పేసి. నేను వెంటనే వీడియో చేస్తాను. మీరు ఎంత ఎక్కువ మంది కామెంట్ చేస్తారో అంత ఫాస్ట్గా వీడియో అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో అగ్రికల్చర్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఈ అగ్రికల్చర్ కౌన్సిలింగ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తాను. సో అది మీరు ఫాలో అయిపోండి. రిమైనింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అప్డేట్ అయితే ఇస్తాను. ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి. ఎందుకంటే మన ఛానల్లో ఏంటంటే ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి వస్తుంది, ఎంపీసీ వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు, బైపీసీ వాళ్ళకి కూడా చెప్పాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఓవరాల్గా నేను మొత్తం అన్ని కోర్సెస్కి కవర్ చేశానన్నమాట. ఓకేనా, సో ఇది మ్యాక్సిమం మనం చేయాల్సిన బైపీసీ స్టూడెంట్స్ మ్యాక్సిమం ఈ కోర్సెస్ మాత్రం చేయగలుగుతారు, అంతే. ఇంకేం వేరే కోర్సెస్ అయితే ఉండవు. సో ఇక్కడ బైపీసీ ఏమంటాం మనము, జస్ట్ ఒక పోల్ అయితే కండక్ట్ చేద్దాం మనము. సో అగ్రికల్చర్, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, వెటర్నరీ సైన్స్, ఫిషరీ సైన్స్, హార్టికల్చర్ ఈ కోర్సెస్కి డిఫరెంట్ కౌన్సిలింగ్ కాకుండా సింగిల్ కౌన్సిలింగ్ పెడితే బాగుంటుంది అని ఎవరైతే అనుకుంటారో మీరందరూ కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా, వీ వాంట్ వన్ కౌన్సిలింగ్ ఫర్ ఆల్ ద కోర్సెస్ అని చెప్పేసి, వన్ కౌన్సిలింగ్ ఫర్ ఆల్ ద కోర్సెస్, సో దట్ మీకు ఫీజు కూడా కొంచెం మిగులుతుంది. అలాగే మనకు అంటే మీకు ఏ కోర్స్ అయితే ఇష్టం ఉంటుందో ఆ కోర్స్ మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో అది మీరు కామెంట్ చేయండి. ఓకే, సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.